మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బిట్టు పడే ఏరియా ఇది. కాంతి ధర్మాల గురించి తెలుసుకుందామండి. కాంతి కిరణాలు ఈ క్రింది ధర్మాలను ప్రదర్శిస్తాయి. ఏ ఏ ధర్మాలను ప్రదర్శిస్తాయి? కాంతి రుజువర్తనం, కాంతి వేగం, వక్రీభవనం, పరావర్తనం, కాంతి విశ్లేషణము లేదా విక్షేపణము, డిస్పర్షన్ ఆఫ్ ద లైట్. ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఇక తెలుగు మీడియం అనేది తీసేసారు, ఆల్మోస్ట్ లేదు, ఇక 99% పోయినట్టే. సో మనకి ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకుని ఉండాలి. సో కాంతి విక్షేపణం అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనమాట. కాంతి పరిక్షేపణం అంటే స్కాటరింగ్ ఇంపార్టెంట్. విక్షేపణము పరిక్షేపణము రెండు పదాలు కొంచెం ఒకేలా ఉన్నాయి. సో ఒక అక్షరం రెండు అక్షరాలు తేడా. సో పరిక్షేపణం అంటే స్కాటరింగ్, విక్షేపణం అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనమాట. వ్యతికరణం అంటే ఇంటర్ఫేరెన్స్, ఇంగ్లీష్లో మనం ఇంటర్ఫేరెన్స్ అంటాము. వివర్తనం అంటే డైఫ్రాక్షను లేదా డిఫ్రాక్షను. ధ్రువణం అంటే పోలరైజేషన్. సో మనకి మొత్తంగా 10 ధర్మాలు ఉన్నాయి. ఈ 10 ధర్మాల్లో మనకి ఫస్ట్ 2 అంత ఇంపార్టెంట్ కాదండి. ఇంకా బిట్టుపడే ఏరియాస్ అంటే మూడు దగ్గర నుంచి మనకి ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ధర్మానికి చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అప్లికేషన్స్ అనేవి మీరు బాగా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాంతి రుజువర్తనం, కాంతి కణాల నుండి, కాంతి జనకాల నుండి అనమాట. కాంతి రుజువర్తనం అంటే ఏంటంటే కాంతి జనకాల నుంచి వెలువడినటువంటి కాంతి కిరణాలు సరళరేఖా మార్గంలో ప్రయాణించడాన్ని కాంతి రుజువర్తనం అంటారు. సరళరేఖా మార్గంలో కాంతి జనకం, ఇక్కడ మనకి చక్కగా బొమ్మ కూడా ఇచ్చి చెప్పారు చూడండి. సో ఇది ఒక కాంతి జనకం. కాంతి జనకం అంటే దేనిలో నుంచి కాంతి వస్తుందో అది కాంతి జనకం. సూర్యుడు ఒక కాంతి జనకం, క్యాండిల్ ఒక కాంతి జనకం, విద్యుత్ బల్బు ఒకటి, ట్యూబ్ లైట్, ఇవన్నీ కాంతి జనకాలు. ఎందుకంటే వాటి నుంచి కాంతిని పుట్టిస్తాయి. జననం అంటే పుట్టడం కదా, అలా కాంతిని పుట్టిస్తాను. సో వాటి నుంచి వెలువడిన కాంతి కిరణాలు ఎలా ట్రావెల్ చేయాలంటే ఒక సరళ రేఖ, ఒక స్ట్రైట్గా ట్రావెల్ చేస్తే దాన్నే మనం కాంతి యొక్క రుజువర్తనం అని పిలుస్తాం. సో రుజుమార్గంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు ఎదురుగా ఉన్నటువంటి అపారదర్శక వస్తువులపై, ఇది ఇంపార్టెంట్, అపారదర్శక వస్తువులపై పతనమైనప్పుడు రెండవ వైపున ఛాయలు ఏర్పడతాయి. ఈ ఛాయలు 2 రకాలుగా వర్గీకరించారంట. పారదర్శక పదార్థం కూడా ఛాయలు ఏర్పడవు, ఎందుకంటే పారదర్శక పదార్థం కూడా కాంతి అటు నుంచి ఇటు ట్రావెల్ అయిపోద్ది పూర్తిగా. అపారదర్శక పదార్థం గుండా పూర్తిగా ట్రావెల్ అవ్వదు లైట్. ఇలా పూర్తిగా ట్రావెల్ అవ్వకపోవడం వల్ల మనకి రెండో వైపు ఛాయలు అనేవి ఏర్పడతాయి. ఛాయ అంటే నీడండి. ఇలా నీడలు ఏర్పడతాయి. ఈ ఛాయలు మనం 2 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ రాసేది చూడండి, ప్రచ్ఛాయ, ఉపఛాయ అని. సో ఇది కూడా అడుగుతారు బిట్టు. ఏ పారదర్శక పదార్థం మీద పడినప్పుడు ఛాయలు ఏర్పడతాయి, అపారదర్శక పదార్థం మీద పడినప్పుడు ఛాయలు ఏర్పడతాయండి. అపారదర్శక వస్తువులపై పడినప్పుడు మనకి ఛాయలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. దట్టమైన చీకటితో ఆవరించుకుని ఉన్న ప్రాంతాన్ని, సో చీకటితో ఆవరించి ఉన్న ప్రాంతాన్ని ప్రచ్ఛాయ అని, దాని చుట్టూ ఉన్న మసక చీకటిని ఉపఛాయ అంటారు. బాగా చీకటిగా ఉంటుంది కదండి, దట్టంగా చీకటి ఉన్న దాన్ని ఏమో ప్రచ్ఛాయ అంటారు. ప్రచ్ఛాయ చుట్టూ కొంచెం మసక చీకటిగా ఉంటుంది, అంటే కొద్దిగా లైట్ కొద్దిగా చీకటి, అట్లా మసక చీకటిగా ఉండేదాన్ని మనం ఉపఛాయ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో చాలా డెప్త్గా ఉండేది, అంత బాగుంది. నాకు ఈ బుక్ బాగా నచ్చింది, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను. మరి దీని యొక్క అనువర్తనాలు ఏంటి? సౌర కుటుంబం యందు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం అనున్నవి ఏర్పడడానికి కాంతి రుజువర్తనం. సో అప్లికేషన్స్ మనకి బిట్టుపడేది ఆ డైరెక్షన్. కాంతి రుజువర్తనం అంటే ఏంటి అనేది మనకి బిట్టుపడదు. సరళరేఖా మార్గంలో ప్రయాణించడంని కాంతి యొక్క ఏ ధర్మం అంటారు అనేది కూడా బిట్టుగా పడదు. దాని యొక్క అనువర్తనాలు అంటే దాని యొక్క అప్లికేషన్స్ నుండి బిట్టుపడుతుంది. ఏమని బిట్టుపడుతుంది చూడండి, ఇక్కడ మనకి సౌర కుటుంబం యందు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం మనం ఏర్పడడానికి గల కారణం కాంతి రుజువర్తనం మాత్రమే అన్నాడు. ఇప్పుడు మనకి దీని నుంచి బిట్ ఏ విధంగా వస్తుందంటే, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడం అనేది కాంతి యొక్క ఏ ధర్మం ఆధారంగా జరుగుతుంది? కాంతి రుజుమార్గం, కాంతి వ్యతికరణం, కాంతి వివర్తనం, ఇలా బిట్ అడగవచ్చు. సో మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం అంటే కాంతి యొక్క రుజువర్తనం అనేది కారణం. ప్రచ్ఛాయ యందు సంపూర్ణ గ్రహణము, ఉపఛాయ యందు పాక్షిక గ్రహణము. మనకి ప్రచ్ఛాయ అంటేనే బాగా నల్లగా ఉండే ప్రాంతం మనకు ప్రచ్ఛాయ చుట్టూ ఉన్నదే ఆ ఉపఛాయ. అంటే ప్రచ్ఛాయ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం, అది సంపూర్ణ గ్రహణాలు. ఉపఛాయ యందు సంపూర్ణ చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాంతి వేగం, మొట్టమొదటిసారిగా కాంతి వేగాన్ని కనుగొనడానికి ప్రయత్నించిన సైంటిస్ట్ ఎవరయ్యా అంటే గెలీలియో.
గెలీలియో అనే సైంటిస్ట్ ఈ కాంతి యొక్క వేగం అది ఎంత వేగంతో వెళ్తుందో ప్రయాణించిన సైంటిస్ట్ ఎవరయ్యా అంటే మనకి గెలీలియో అనమాట. గెలీలియో మనకి ప్రయత్నించడం అయితే జరిగింది. సో మొట్టమొదటిసారిగా మనకి కాంతి వేగాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో అంటండి. సో పిదప గెలీలియో తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు కాంతి యొక్క వేగాన్ని కనుగొనుటకు ప్రయత్నించారు. వారిలో ముఖ్యులు మనకి రోమర్, బ్రాడ్లీ, పిజో, కోమర్. సో రోమర్, బ్రాడ్లీ, కోమర్, పిజో వీళ్ళు కూడా ప్రయోగాలు అయితే చేశారు. మరి సూర్యుని కాంతి కిరణాలను ప్రయోగశాల యందు ఉపయోగించి కాంతి వేగాన్ని ఖచ్చితంగా కనుగొన్న శాస్త్రవేత్త ఫౌకాల్ట్. ఈ ఫౌకాల్ట్ అనే సైంటిస్టు మనకి సూర్యుడి యొక్క కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ల్యాబ్లో ప్రయోగశాల యందు ఉపయోగించి కాంతి వేగాన్ని పర్ఫెక్ట్గా కనుగొన్న శాస్త్రవేత్త అంటే ఫౌకాల్ట్. గాలిలో లేదా శూన్యంలో కాంతి వేగం ఎంతంటే 3 × 10⁻⁸ మనకి ఇంతకుముందే ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. ఏ వస్తువైనను ప్రయాణించగలుగు గరిష్టమైన వేగము అనున్నది కాంతి వేగానికి సమానం. ఏ వస్తువైనా సరే గరిష్టంగా ఎంత దూరం ప్రయాణించగలదంటే ఎంత వేగం ప్రయాణించగలదంటే కాంతి వేగానికి సమానంగా ప్రయాణం చేయగలదు. అదే గరిష్టం. అంతేగాని ఏ వస్తువు కూడా కాంతి వేగానికి మించిన వేగముతో ప్రయాణించజాలదు. అంటే కాంతి అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ మనకు కాంతిదే. కాంతి వేగాన్ని మించిన వేగం అనేది ఏ వస్తువు కూడా ట్రావెల్ చేయలేదు. ఒకవేళ వెళ్తే కాంతి వేగంతో వెళ్తుంది అనేది ఈ పాయింట్కి అర్థం. గాలిలో ధ్వని వేగం ఎంత? మరి గాలిలో ధ్వని వేగం 330 m/s. కాంతి వేగము 3 × 10⁻⁸ చూడండి, 2 m/s. ఇదేమో 330, ఇది చూడండి 30 కోట్లు దగ్గరగా. 3 × 10⁸ అంటే మ్యాక్సిమం 30 కోట్లు. అందువలన ధ్వని వేగంతో పోల్చినప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా మీద బిట్ చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్లో. ధ్వని వేగంతో పోల్చినప్పుడు కాంతి వేగం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిడుగుపడు సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్, మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినబడుతుంది. మీరు కూడా ఈసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసి ఉండడు. ఇదే క్వశ్చన్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడండి. ముందు మెరుపు కనబడుతుందా, ఉరుము వినబడుతుందా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండిద్ది. మెరుపా ఉరుమా అంటే మెరుపు అనేది లైట్, అది స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది సౌండ్ కన్నా కూడా. ఉరుము అనేది సౌండ్. సో మెరుపు లైట్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి లైట్ ఫస్ట్ మనకి కనిపించి తర్వాత మనకి ఉరుము అనేది వినబడుతుంది. అర్థమైంది కదండి? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణము సుమారు 8.2 నిమిషాల కాలంలో భూమిని చేరుతుంది. ఈ బిట్ కూడా మనకి సోషల్ వచ్చింది. సూర్యకాంతి సన నుంచి ట్రావెల్ అయినటువంటి కాంతి మరి 3 × 10⁻⁸ m/s వేగంతో అది అక్కడ స్టార్ట్ అయ్యి మన భూమిని చేరడానికి 8 నిమిషాల టైం, 8.2 నిమిషాల టైం అనేది పడుతుందంట. నెక్స్ట్, సూర్యుడి నుంచి భూమికి మధ్య గల సగటు దూరాన్ని ఖగోళ ప్రమాణము ఆస్ట్రోనామికల్ యూనిట్. భూమికి సూర్యుడికి మధ్య గల సగటు దూరానికి మనము ఒక ప్రమాణాన్ని వాడతాం, అదే ఖగోళ ప్రమాణం. ఈ ఖగోళ ప్రమాణాన్ని మనం ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. మన ఆస్ట్రోనామికల్ యూనిట్ = 150 మిలియన్ కిలోమీటర్. సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంతంటే 150 మిలియన్ కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అది కూడా ఒకవేళ అడిగితే అడగొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్లో రావడం లేదు. ఎక్కువగా అప్లికేషన్, అజర్షన్ అండ్ రీజన్. ఇప్పుడు మనకి ఈ ఉరుములు మెరుపు దగ్గర మనకి అజర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ పడవచ్చు. మొదట మెరుపు తర్వాత ఉరుము కనబడుతుంది, మామూలుగా అజర్షన్. రీజన్ ఏంటంటే ఇక్కడ కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ అనేది రీజన్. అజర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ పడే ఏరియా అది. సో మనం చదివేటప్పుడు ఇలా చదువుకుంటే మనకి ఇంకా డౌట్ అనేది రాదు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సూర్యుడి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం 8 నిమిషాల సమయంలో భూమిని చేరుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే సూర్యుడి నుంచి భూమికి మధ్య గల సగటు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. చంద్రుడి నుండి పరావర్తనము చెందినటువంటి కాంతి కిరణాలు భూమిని చేరుటకు పట్టు కాలం 1 సెకండ్ అనమాట. చంద్రుడి నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క భూమిని చేరడానికి 1 సెకండ్ కాలం అనేది పడుతుంది.
భూమికి చంద్రునికి మధ్య గల సగటు దూరం 3,84,000 కిలోమీటర్లు. మనం ఇంతకుముందు భూమికి సూర్యుడికి మధ్య గల సగటు దూరం చూసాం. ఎంత? 150 మిలియన్ కిలోమీటర్స్. ఇది 3,84,000 కిలోమీటర్లు. కాంతి వేగము c=3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో మనకి పట్టిన కాలాన్ని మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. 3,84,000 కిలోమీటర్లని 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్ని మనం ఇలా క్యాల్కులేషన్ కనుక చేస్తే మనకి 1.27 సెకండ్స్ అనమాట. నెక్స్ట్ కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఇది కూడా మనకి కాంపిటేటివ్లో అడిగారండి. భూమి నుండి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి మనం ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. ఈ కాంతి సంవత్సరాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే భూమి నుండి నక్షత్రాలకు మధ్య గల దూరాలను కొలవడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి కిరణాలు ఒక సంవత్సర కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని మనము కాంతి సంవత్సరం అంటారు. భూమి నుంచి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కనుగొనడానికి మనకి కాంతి సంవత్సరం అనేది ఉపయోగపడుతుంది. అసలు కాంతి సంవత్సరం అంటే ఏంటి? కాంతి అనేది ఒక సంవత్సర కాలంలో అంటే ఒక 1 ఇయర్లో కాంతి సంవత్సరం అంటే కాంతి కిరణాలు ఒక 1 ఇయర్ టైంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తాయి. అర్థమైందండి? కాంతి సంవత్సరం అంటే ఏంటంటే కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఒక 1 ఇయర్ టైంలో ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తే దాన్ని మనం కాంతి సంవత్సరం అంటారు. ఇవేంటంటే ఈ కాంతి సంవత్సరం దేనికి ఉపయోగపడుతుందంటే భూమి నుండి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. కాంతి సంవత్సరం అంటే మనకి వాల్యూ ఒకటి ఉంటుంది, దాన్ని మనం గుర్తుంచుకోవాలండి. 365.25 × 24 60 × 60 × 3 × 10⁸. సో మనం మొత్తంగా కలిస్తే ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. పై వాల్యూ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇది ఇవ్వడం అసలు. 9.4 × 10⁻12 కిలోమీటర్స్. 9.4 × 10⁻12 కిలోమీటర్స్ అనేది మనకి కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరానికి వాల్యూ 9.4 × 10⁻12 కిలోమీటర్. నెక్స్ట్ పారాలాస్టిక్ సెకండ్ అంటే ఏంటి? పారాలాక్టిక్ సెకండ్ అంటే ఏంటి? ఈ ప్రమాణాన్ని ఉపయోగించి 2 నక్షత్రాల మధ్య గల దూరాన్ని కొలుస్తారు. మనం చూసినట్లయితే భూమి నుండి నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి ఏమో కాంతి సంవత్సరం వాడతాం. నక్షత్రాలకి అంటే 2 నక్షత్రాల మధ్య ఉన్న దూరాన్ని కొలవడానికేమో పారాలాస్టిక్ సెకండ్. ఈ అంటే 1 పారాసెక్ అంటామని సింపుల్గా. పారాసెక్ అంటాం మీరు ఈ పారాసెక్ అనే పదం వినే ఉంటారు. మనకి కాంతి సంవత్సరం అంటేనేమో భూమికి నక్షత్రాలకి మధ్య గల దూరానికి, నక్షత్రానికి మధ్య గల దూరాన్ని కొలవడానికి మనం పారాసెక్ వాడతాం. ఒక పారాసెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. సో ఇది కూడా మనకి ప్రీవియస్ బిట్. ఒక పారాసెక్ = 3.26. ఒక పారాసెక్ అంటే కాంతి సంవత్సరాలు అంటే 3.26 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ దూరము లేదా పొడవును కొలవడానికి ఉపయోగపడే అతిపెద్ద ప్రమాణం ఈ పారాసెక్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏంటంటే పారాసెక్. ఈ పారాసెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. మరి ఒక కాంతి సంవత్సరం వాల్యూ ఎంత? 9.4 × 10⁻12 కిలోమీటర్స్. దూరము లేదా పొడవును కొలవడానికి ఉపయోగపడు మరి అతిపెద్ద ప్రమాణం పారాసెక్ అన్నాము. మరి దూరము లేదా పొడవును కొలవడానికి ఉపయోగపడే అతి చిన్న ప్రమాణం ఏంటిది? ఫెర్మి. ఫెర్మి అంటే 10⁻−15 మీటర్స్. ఫెర్మి అంటే 10⁻−15 మీటర్స్. ఈ ప్రమాణాన్ని ఉపయోగించి పరమాణు కేంద్రకం యొక్క పరిమాణములు కొలుస్తారు. మనకి ఈ ప్రమాణం దేనికి ఉపయోగపడుతుందంటే పరమాణు కేంద్రకం ఉంటుంది కదా, ఆ పరమాణు కేంద్రకం ఉంటుంది కదా దాని యొక్క పరిమాణాన్ని కొలుస్తారు. మనకి పరమాణు కేంద్రకం అనేది చాలా చిన్నగా ఉంటుంది కదండి, దాని యొక్క పరిమాణాన్ని మనము దేంతో కొలుస్తామయ్యా అంటే ఈ ఫెర్మి అనే ప్రమాణాన్ని ఉపయోగించి కొలవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు 2 వస్తువులు కాంతి వేగమునందు సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చుచున్నాయి అనుకోండి, వాటి యొక్క సాపేక్ష వేగము అనేది కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. ఇదిగో 2 వస్తువులు ఇలా కాంతి వేగంతో ఎదురు వస్తున్నాయి. వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుందంటే v = మామూలుగా ఎదురుగా వచ్చినప్పుడు వాటిని మనం యాడ్ చేస్తాం కదా అర్థమెటిక్స్లో, v1 + v2 c + c దట్ ఈక్వల్స్ టు c ఓన్లీ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వక్రీభవనము. వక్రీభవనం చాలా చాలా ఇంపార్టెంట్. వక్రీభవనం మీద ప్రీవియస్ కానిస్టేబుల్, SI, DSCలో
క్వశ్చన్ ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు, చాలా ఇంపార్టెంట్. కాంతి కిరణాలు ఒక యానకంలో నుంచి మరొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు యానకం యొక్క లంబం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఈ ధర్మమునే కాంతి వక్రీభవనం అంటారు. కాంతి కిరణాలు లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి, ఇంతకు మనం చెప్పుకున్నాం విరళ యానకం, సాంద్రత యానకం అని 2 యానకాలు ఉంటాయి. విరళ యానకం అంటే గాలి, సాంద్రత యానకం అంటే గాజు, నీరు సాంద్రత యానకంలోకి వస్తాయని. ఇవి ఇలా ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు ఏమవుతాయంటే వాటి యొక్క లంబం వద్ద వంగి ప్రయాణం చేస్తాయి అన్నమాట. ఈ ధర్మాన్ని కాంతి వక్రీభవనం అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడం. ఎక్కడ వంగుతాయంటే వాటి యొక్క లంబం వద్ద వంగి ప్రయాణించడం అనేది జరుగుతుంది. మరి ఈ కాంతి వక్రీభవనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కాంతి కిరణముల కోణము పైన. కాంతి కిరణాలు ఉంటాయి కదండి, వాటి యొక్క కోణం, వాటి యొక్క యాంగిల్ ఏదైతే ఉందో దాని మీద, అలాగే యానకము యొక్క స్వభావము పైన ఆధారపడి ఉంటుంది. కాంతి యొక్క వక్రీభవనం అనేది మనకి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కాంతి కిరణాల కోణము పైన, యానకం యొక్క స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. మనం ఇంకొక బిట్ చూద్దాం. నీరు గల పాత్ర యందు ఒక కర్ర నుంచి చూసాం. సో మీరు ఇక్కడ ఈ అప్లికేషన్స్, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అయ్యా అడుగుతాడు ఎగ్జామ్లో. వంగి ప్రయాణించదని ఏమంటారు అని అడగరు. సో నీరు గల పాత్ర యందు ఒక కర్రను మనం ఉంచినప్పుడు ఏమవుతుందంటే నీటి యందు గల కర్ర భాగం మనకి వంగినట్లుగా కనపడుతుంది అనమాట. సో ఈ వంగినట్లు కనిపించడానికి గల కారణం ఏంటయ్యా అంటే కాంతి యొక్క వక్రీభవనం. అలాగే ఒక పాత్ర యందు కొంత మట్టం వరకు నీటిని నింపి చూసినప్పుడు వక్రీభవనం వలన అడుగు భాగం పైకి లేచి నీటి లోతు తక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఒక పాత్ర తీసుకోండి, ఆ పాత్ర వరకు కొంత మట్టం వరకు నీటిని నింపండి. సో మన వక్రీభవనం వలన మనకేం కనబడుతుందంటే అడుగు భాగం ఏమో పైకి లేచి నీటిలో లోతు తక్కువ ఉన్నట్లు కనబడుతుంది. ఈ కారణముల వలన జలాశయాల లోతు మనకి తక్కువగా ఉన్నట్లు కనబడుతుంది అన్నమాట. సో ఇలా లోతు తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే కాంతి వక్రీభవనం. ఇది చాలాసార్లు అడిగాడండి, కర్ర వంగడానికి. అలాగే నీటి యొక్క లోతు మనకి కొలను మొత్తం కాదండి, కొంత వరకే మనం నీటితో నింపినప్పుడు ఏమవుతుందంటే అడుగు భాగం అనేది పైకి లేచి లోతు తక్కువ ఉన్నట్లుగా కనబడుతుంది. సో ఈ కారణాల వల్లే మనకి లోతు అనేది తక్కువ ఉన్నట్లుగా కనబడుతుంది. నీటి యందు ఒక నాణెమును వేసి చూసినప్పుడు వక్రీభవనం వలన ఆ నాణెం అసలు పరిమాణం కంటే పెద్దగా మరియు తక్కువ లోతులో ఉన్నట్లు మనకి కనబడుతుంది. నీటిలో ఒక కాయిన్ ఏమంటున్నాడు, కాయిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే వక్రీభవనం వలన ఆ నాణెం ఎలా కనబడుతుందంటే అసలు సైజు కన్నా పెద్దగా కనబడుతుందంట. అలాగే తక్కువ లోతులో ఉన్నట్లు కనబడుతుంది. మామూలుగా లోతు తక్కువగా ఉన్నట్లు కనబడుతుందని మనం ఇందాక తెలుసుకున్నాం కదండి, ఇది కూడా అంతే. నీళ్ళలో ఒక కాయిన్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే వక్రీభవనం వలన ఆ నాణెం అనేది అసలు పరిమాణం కంటే పెద్దగా తక్కువ లోతులో ఉన్నట్టు మనకి కనబడుతుంది. గాల్లో ఎగురుచూ ఉన్న ఒక గ్రద్ద నీటి యందు గల చేపను చూసినప్పుడు వక్రీభవనం వలన ఆ చేప పరిమాణం పెద్దగా తక్కువ లోతులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే అడుగుతారు మీ బిట్. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీనికి గల కారణమైన కాంతి యొక్క ధర్మం ఏంటని అడుగుతారు. లేకపోతే తక్కువ వక్రీభవనం వలన తక్కువ లోతులో ఉన్నట్లు కనబడుతుందా, ఎక్కువ లోతులో ఉన్నట్లు కనబడుతుందా అని అడగచ్చు. లేకపోతే ఎగ్జాంపుల్ ఎజర్షన్లో ఇచ్చేసి రీజను కాంతి వక్రీభవనం యొక్క డెఫినేషన్ని మనకి రీజన్లో ఇవ్వచ్చు. ఎజర్షన్ రీజన్ క్వశ్చన్ అయ్యేటప్పుడు. అలాగే గాలిలో ఎగురుచున్న గ్రద్దకైతే నీటిలో ఉన్న చేప తక్కువ లోతులో ఉండి పెద్దగా కనబడుతుంది. మరి నీటిలో ఒక చేప ఉంది, ఆ చేపకి గాలిలో ఎగురుచున్న గ్రద్ద ఎలా కనబడుతుందంటే ఈ వక్రీభవనం వలన చాలా చిన్నగా, అసలు పరిమాణం కంటే చిన్నగా, ఎక్కువ లోతు, ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి, విరళయానకంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి అంటే గాల్లో ఉన్నటువంటి గ్రద్దకేమో నీళ్ళలో ఉన్న చేప పెద్దగా కనబడుతుంది. ఇమాజినేషన్ చేసుకోండి, లేకుంటే మీరు మర్చిపోతారు. నీటిలో ఉన్న చేప చాలా పెద్దగా, పరిమాణంలో పెద్దగా పైనే ఉన్నట్టుగా, ఆ చేప పైనే ఉన్నట్టుగా గ్రద్దకు కనబడుతుంది, అంటే తక్కువ లోతులో ఉన్నట్టుగా. కానీ నీళ్ళ లోపల ఉన్న చేపకేమో ఆ గ్రద్ద చాలా చిన్నగా ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్టుగా కనబడుతుంది. నీళ్ళలో ఉన్న చేపకి ఎలా కనబడుతుందని మనకి ఎలా కనబడుతుందో అలాగే కనబడుతుంది. మనకి గ్రద్ద అనేది చాలా సైజులో చిన్నగా కనబడుతుంది, ఎక్కువ ఎత్తులో ఉంటుంది కదా. సో అలా
దీనికి గల కారణం కూడా వక్రీభవనం. అక్షరములను కలిగిన పేపర్ పైన గాజు పలకను అమర్చి చూసినప్పుడు ఈ అక్షరాలు చాలా పెద్దవిగా మరియు కంటికి చాలా దగ్గరగా కనిపిస్తున్నట్లు ఉంటాయి అన్నమాట. ఒక అక్షరాలు అనేది ఒక పేపర్ మీద రాసేసి దాని మీద మనం ఒక గాజు పలకను కనుక అమర్చినట్లయితే ఆ అక్షరాలు మనకి ఎలా కనబడతాయి అంటే చాలా పెద్దవిగా, ఇందాక మనకి గ్రద్దకి లోపల ఉన్న చేప ఎలాగైతే పెద్దగా కనిపించిందో అలాగే అక్షరాలు కూడా పెద్దవిగా చాలా దగ్గరగా, చేప కూడా మరి పైనే ఉన్నట్లు కనిపించింది కదా, అట్లా అనమాట. దీనికి గల కారణం వక్రీభవనం. సూర్యోదయము మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడి నుండి వచ్చుచున్నటువంటి కాంతి కిరణాలు శూన్యములో నుండి భూ వాతావరణ పొరలోనికి ప్రవేశించి వక్రీభవనం చెందడం వలన సూర్యబింబం మనకి అండాకృతిలో కనపడుతుంది. సూర్యోదయము మరియు సూర్యాస్తమయము చూడండి, భూమి వాతావరణ పొరలోనికి ప్రవేశించి వక్రీభవనము చెందడం వలన సూర్యబింబం అనేది మనకి అండాకృతిలో కనిపిస్తుంది. సూర్యోదయ సమయంలో కాంతి కిరణాలు వక్రీభవనము చెందడం వలన, ఎప్పుడైతే మార్నింగ్ సన్ రైజ్ ఉంటుందో సూర్యోదయ సమయంలో అనమాట, కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి వక్రీభవనము చెందడం వలన వాస్తవ సూర్యోదయం కంటే 2 నిమిషాల ముందే మనకి వెలుతురు అనేది కనపడుతూ ఉంటుంది. ఈ 2 పాయింట్లు కూడా మనకి ఇంపార్టెంటు. మార్నింగ్ సన్ రైజు సన్ ఈస్ట్లో కూడా సన్సెట్ సన్ రైజ్లో కూడా మనకి సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి శూన్యంలో కదా ప్రయాణించాయి. ఆ శూన్యంలోంచి భూమి యొక్క వాతావరణంలోనికి ప్రవేశించాలి. అలా వేరే పొరలోకి ప్రవేశించినప్పుడు వక్రీభవనం చెందడం వల్ల సూర్యబింబం మనకు అండాకృతిలో కనిపిస్తుంది. దీనికి గల కారణం వక్రీభవనం. అలాగే సూర్యోదయం సమయంలో కూడా వక్రీభవనం అనేది చెందడం వల్ల వాస్తవ సూర్యోదయానికంటే కూడా 2 నిమిషాల ముందే మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా వాస్తవ సూర్యాస్తమయ పిమ్మట 2 నిమిషాల పాటు అదనంగా మనకి వెలుతురు కనిపిస్తుంది. కాబట్టి ఒక రోజు యొక్క కాల వ్యవధి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల నుండి 24 నిమిషాలు అనేది పెరిగి 24 గంటలుగా మారింది. వాస్తవ సూర్యాస్తమయం పిమ్మట అంటే సూర్యాస్తమయం తర్వాత ఒక 2 నిమిషాల పాటు అదనంగా మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఒక రోజు యొక్క కాల వ్యవధి అనేది 23 డిగ్రీల 56 నిమిషాల 4 సెకండ్ల నుంచి మనకి 24 నిమిషాలు అనేది పెరిగి 24 గంటలుగా మారింది. ఒకవేళ భూమిపైన గల వాతావరణం కనుక అదృశ్యమైనట్లయితే ఒక రోజు యొక్క కాల వ్యవధి 4 నిమిషాలు తగ్గుతుంది. సారీ అండి, బై మిస్టేక్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చెప్పాను. అదేంటంటే ఇక్కడ 24 మినిట్స్ అని చెప్పాను, కానీ అక్కడ 4 మినిట్స్ మాత్రమే. ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ 2 అనేది మనకు క్యాన్సిల్ చేస్తుంది. ఈ పాయింట్ని నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సూర్యోదయము సూర్యాస్తమయము ఈ రెండింటి సమయాల్లో కూడా సూర్యుడు నుంచి వచ్చే కాంతి కిరణాలేవి శూన్యంలో నుంచి భూ వాతావరణ పొరలోనికి ప్రవేశించడం వలన వక్రీభవనం చెందడం వల్ల మనకి సూర్యబింబం అనేది అండాకృతిలో కనిపిస్తుంది. సూర్యోదయ సమయంలో కాంతి కిరణాలు వక్రీభవనం చెందుతాయి. సూర్యాస్తమయ సమయంలో కూడా వక్రీభవనం చెందుతాయి. ఈ సూర్యోదయ సమయంలో వక్రీభవనం చెందడం వల్ల వాస్తవ సూర్యోదయం కంటే 2 నిమిషాల ముందే మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది. అలాగే సూర్యాస్తమయం పిమ్మట 2 నిమిషాల పాటు అదనంగా వెలుతురు కనిపిస్తుంది. సూర్యోదయ సమయంలోనూ కనిపిస్తుంది, సూర్యాస్తమయ సమయంలోనూ మనకి 2 మినిట్స్ అనేది ఎక్స్ట్రా కనబడుతుంది. అందువల్ల ఒక రోజు యొక్క కాల వ్యవధి అనేది 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల నుంచి ఇంకో 4 నిమిషాలు అనేది పెరిగి మనకి 24 గంటలు అయిందంట. యాక్చువల్గా అయితే ఒక రోజు అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. సో మరి ఈ వక్రీభవనం వల్ల ఉదయం ఒక 2 నిమిషాలు, సాయంత్రం ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉండడం వల్ల మొత్తంగా 24 గంటలకు మారింది. ఒకవేళ భూమిపైన గల వాతావరణమే అదృశ్యమైందనుకోండి, ఈ వాతావరణం ఉండడం వల్లే కదా వక్రీభవనం అనేది జరిగింది. వాతావరణం అనేది ఉండడం వల్ల ఒక యానకంలోంచి మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు వక్రీభవనం జరిగేది మనకి ఇక్కడ 2 మినిట్స్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. మరి ఆ వాతావరణమే లేనట్లయితే ఆ రోజు యొక్క కాల వ్యవధి అనేది మనకి 4 నిమిషాలు తగ్గుతుంది. ఈ క్రింది ఏ ఖగోళ వస్తువు పైన ఒక రోజు కాల వ్యవధి ఖచ్చితంగా ఉంటుంది? భూమి, టైటాన్, అంగారకుడు, చంద్రుడు. ఎందుకని ఆన్సర్ మనకి ఇక్కడ కాల వ్యవధి చంద్రుడి పైన ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడంటే, చంద్రుడి పైన ఎటువంటి వాతావరణం లేకపోవడం వలన కాంతి వక్రీభవనం అనేది చెందదు. రోజు యొక్క కాల వ్యవధి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక 2 నిమిషాలు ఎక్కువ 2 నిమిషాలు ఎక్కువ అలా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి మీద వాతావరణమే ఉండదు. వాతావరణం ఉన్నప్పుడు చంద్రుడి మీద వక్రీభవనం అనేది జరగదు కదా. జరగనప్పుడు ఒక కరెక్ట్ టైం అనేది ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, 7వది చాలాసార్లు
మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు. మినుకు మినుకుమంటూ నక్షత్రాలు ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే నక్షత్రాల నుంచి వచ్చు కాంతి కిరణాలు భూమి వాతావరణ పొరయందు ప్రవేశించి వక్రీభవనం చెందడం. ఇదే ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడండి బిట్. నెక్స్ట్ వక్రీభవన గుణకం అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ వక్రీభవన గుణకం అనేది ఇంకొక వీడియోలో చూద్దాము. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.